ఇంక వీడియో చూసి ఏంటి అక్క బాల్స్ ఉన్నాయి, వైట్ బాల్స్ లాగా ఉన్నాయి, అది కూడా దేవుని దగ్గర పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇంకా ఏం లేదండి, ఇప్పుడు మనము వినాయక చవితి వస్తుంది కదా, అందుకోసం అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనకు వీడియో ఏంటి అంటే వినాయక చవితి అయితే వస్తుంది కదా, వినాయక చవితికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను 1 బై 1. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అనేది కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో అయితే ఉండ్రాళ్ళ పాయసం, అంటే వినాయకుని ఉండ్రాళ్ళు, కుడుములు, దద్దోజనం ఇలాంటివి, అంటే లడ్డు, ఈ మోదకాలు ఇలాంటివంటే చాలా ఇష్టం కదా. సో అందుకోసం అనేసి నేను అందులో భాగంగా ఈరోజు అయితే ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇందుకోసం అయితే కన్నా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, మరీ ఎక్కువ గాబరా పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు పాయసం అనేది. చూస్తున్నారు కదా, అంటే మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం ఇది ఉండే కొద్దీ కొంచెం చిక్కబడుతుంది. సో అందువల్ల నేను కొంచెం పతలాగానే చేశాను. కావాలంటే మీరు చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందుకోసం అయితే కనుక మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, పాలు, బియ్యం పిండి, షుగరు అండ్ సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఇవే అండి. ఇంకా ఈ పచ్చి కొబ్బరి ప్లస్ సూజీ రవ్వ ఇవన్నీ ఆప్షనల్. ఇంకా షుగర్కి బదులు మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో వాటరు, కొంచెం షుగర్, 1 స్పూను షుగరు, నెయ్యి యాడ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత ఇందులోకి బియ్యం పిండి వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అంటే ఉంటలు కట్టుకోకుండా మంచిగా స్మాష్ చేసుకుంటూ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి మనకి చల్లారాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలంటే ఇలా మొత్తం అంతా ప్యాన్కి పతలాగా అనేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి కదుపుకొని దీంతో అయితే కనుక ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఇదే ప్రాసెస్లో పాల తాలికలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం దానికైతే కనుక కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. చూశారు కదా, ఇంకా ఇదైతే కనుక ఇలా మత్తుగా కూల్గా అయిపోయిన తర్వాత ఇంకా చేతితో మంచిగా రుద్దుకొని పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట. అంటే ఏంటి, అక్కడక్కడ బియ్యం ఉంటల్లాగా అలా కడుతుంది కదా బియ్యం పిండి. సో అందుకనేసి చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇవి చేస్తుంది రాసుకుంటూ బియ్యం పిండిని మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఇలా ఉంటల్లాగా చేసేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే ఈ పిండిని ఇది ఉంటుంది కదా, నెయ్యి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అదే ఉండ్రాళ్ళు అంటారు కదా, ఉండ్రాళ్ళలాగా చిన్న చిన్నవి. ఇవ సైజ్ వచ్చేసి మీ ఇష్టం, చిన్నయ్య పెద్దయ్య అంటే మ్యాక్సిమం కొంచెం చిన్నయ్యే చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. మరి పెద్దగా ఉంటే అంత చూడడానికి కూడా లుక్ అంత అనిపించదు కదా. ఈ సైజులో చిన్న చిన్న ఒక గోళీలాగా ఉంటాయి కదా, గోళీ సైజులో అయితే సరిపోతుంది. ఇలా ఎంత కావాలనో అన్ని ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఇందుకోసం అయితే మనము ఈ ఉండ్రాళ్ళు చేసే ముందే పాలు గ్యాస్ మీద పెట్టేసుకొని కాచుకుంటే ఈ ఉండ్రాలు చేసేసరికి మనకు పాలు అనేది ఆటోమేటిక్గా కాగిపోతాయి. ఇంకా పాలు కాగిన తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గ షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా షుగర్ వద్దు బెల్లం యాడ్ చేసుకోవాలనుకుంటే బెల్లం అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఇప్పుడైతే కాదండి. ఇంకా పాల తాలికలు చేసేటప్పుడు మీకు చెప్తాను ఆ వీడియో ఎలా అనేది. ఇంకా ఈ విధంగా పాలు మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ ఉండ్రాళ్ళను అయితే 1 బై 1 యాడ్ చేసుకోండి, చూసుకొని యాడ్ చేసుకోండి. పాలు అయితే మీద పడుతున్నాయి ఫస్ట్, అందుకే నేను ఒక్కొక్కటి వేసి తర్వాత లాస్ట్లో కొంచెం ఎక్కువ వేసాను అనమాట. ఇంకా ఇందులోకి కొంచెం బియ్యం పిండి తీసుకొని వాటర్లో మంచిగా కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాయసం కొంచెం ఏమైనా చిక్కగా రావడానికి. అలాగే సూజీ రవ్వ వేసే క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. నేను వీడియో ఆన్ చేసేసాను అనుకొని వేసేసాను, బట్ వీడియో చూసుకుంటే లేదు, ఇక్కడ కనిపించడం లేదనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం సూజీ రవ్వ వేయడం వల్ల అక్కడక్కడ తగిలినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సూజీ రవ్వ ఇవన్నీ వేసి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే వెండి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఉండ్రాళ్ళ పాయసంలో వేసుకోవడమే. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసాం కాబట్టి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ రావాలి, అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఉండ్రాళ్ళ పాయసం అయితే కనుక చాలా టేస్టీగా బాగా ఉండిందండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇందులోకి నేను బియ్యం పిండి వేశాను. అది బియ్యం పిండి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే దాని బదులు
సూజీ రవ్వని యాడ్ చేసుకునేయచ్చు. 2 వేసాను. కొంచెం సూజీ రవ్వ వచ్చేసి ఒకే ఒక స్పూన్ యాడ్ చేశాననమాట. అక్కడక్కడ చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అనేసి యాడ్ చేశాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే గిన వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇవి మోదకాలు ప్లస్ పాల తాలికలు ఇలాంటి రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను. చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా వినాయక చవితికి అయితే కనుక మీరు కూడా ట్రై చేయండి. రావు అనుకుంటే ఏవి రావండి. ఒకసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి మళ్ళీ మంచిగా వస్తుంది అనమాట. ఇంకా నేనైతే కనుక నాకైతే కనుక చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పచ్చు పాయసం అయితే కనుక. ఇంక ఇలా ఆ రోజు ఎలాగో దేవుని దగ్గర పూజ చేశానేసి దేవుని దగ్గర పెట్టి కొంచెం అయితే వీడియో తీసుకున్నాను. ఎంత టెంప్టింగ్గా ఉందనమాట వీడియో చూడడానికి కూడా, తినేయాలన్నంత ఇదిగా ఉంది. చాలా బాగా వచ్చింది ప్రాసెస్ అయితే గిన. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. లేదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేసారంటే నోటిఫికేషన్ అనేది రాదు. ఆల్ మీద క్లిక్ చేస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.